సెప్టెంబర్ 7, 2025న రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడడం వలన సింహరాశి వారికి చాలా వరకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయని అందరూ చెప్తున్నారు. అయితే దీనివల్ల సింహరాశి వారికి మధ్యస్థ ఫలితాలు అంటే ఏంటంటే తప్పకుండా మేలైన ఫలితాలే వస్తాయి. ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఈ గ్రహణం వల్ల ఉండదు. అయితే మేలైన ఫలితాలు అంటే సింహరాశిలో జన్మించిన వాళ్ళకి 7వ స్థానం అంటే వివాహ స్థానం. కాబట్టి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో పెళ్లి చూపులు చూసుకోవడం కానివ్వండి, లేకపోతే మ్యాట్రిమోనీలో వివాహానికి సంబంధించి ముందుకు వెళ్ళడం కానివ్వండి, వేరే వాళ్ళకి చెప్పడం కానివ్వండి, వివాహానికి సంబంధించి ప్రపోజల్ స్టార్ట్ చేయడం కానివ్వండి, వీటిలన్నిటికీ బాగుండటంతో పాటు సంసార జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించుకోవడానికి, లేదా మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే వాళ్ళకి ప్రపోజ్ చేయడానికి, వాళ్ళతో రిలేషన్ స్ట్రాంగ్గా చేసుకోవడానికి, లేదంటే ఏదైనా పూర్వంలో తగాదాలై ఇబ్బందులై విడిపోయిన వాళ్ళతో మళ్ళీ మాట్లాడి రాజీ కుదుర్చుకోవడానికి, వీటిలన్నిటికీ కూడా సింహరాశి వారికి ఈ గ్రహణం వలన మంచి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఈ గ్రహణం అనేది మొత్తం అంటే రాత్రి 9:57 మొదలయ్యి అర్ధరాత్రి 1:25 ముగుస్తుంది. కాబట్టి 3 గంటలు ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో సింహరాశిలో జన్మించిన వాళ్ళు మీకు ఏదైనా మంత్రం తెలిస్తే ఆ మంత్రాన్ని, లేదంటే విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, కాలభైరవాష్టకం, ఇంకా ఏదైనా సరే గురువుకు సంబంధించిన స్తోత్రం ఇవి చదువుకోవడం కానీ, ఇంకా ముఖ్యం ఏంటంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం కానీ, ఓం రాహువే నమః అనే ఈ మంత్రాన్ని కానీ బాగా చదవడం వలన తప్పకుండా ఈ గ్రహణం వలన ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి.